హలో, వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్. ఈరోజు తీగ బచ్చలతో కూర చేసి చూపిస్తున్నానండి. దీనికోసం నేను గార్డెన్లో బచ్చల కూర కోస్తున్నాను, ఆ వీడియో కూడా పెట్టాను. తర్వాత అరకప్పు కందిపప్పు తీసుకుని ఉడికించుకోవాలండి. అది సగం ఉడికే వరకు ఒక ప్లెయిన్గా అట్లాగే ఉడికించుకోవాలండి. తర్వాత బచ్చల కూరని సన్నగా కట్ చేసుకోవాలి. 3 ఆలబిన పెప్పర్స్, 2 పెద్ద టమాటోలు, సగం ఉల్లిపాయ, ఇవన్నీ సన్నగా చాప్ చేసుకుని పప్పు సగం ఉడికాక అందులో కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఒక పావు టీ స్పూను పసుపు, అర టీ స్పూను కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత చింతపండు పులుసు కూడా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల చింతపండుని పులుసులాగా చేసుకుని పోసుకోవాలి. చెట్టు నుంచి కోస్తున్నాను చూసారా, కరివేపాకు. తర్వాత తాలింపుకి నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర, పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు చూసారు కదా, అవి చాప్ చేసుకుని వేసుకున్నాను. అవి బ్రౌన్ కలర్లో వేగాక క్రష్డ్ చిల్లీ ఉంటుంది కదండి, దంచిన ఎండుమిరపకాయల పొడి, అది వేసుకుని కరివేపాకు వేసుకుని తాలింపుని పప్పుకి యాడ్ చేసుకున్నానండి. పప్పు ఇంకేముంది, రెడీ అయిపోయింది. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత వేడివేడిగా గుమగుమలాడుతా నేను తింటున్నాను. దీంట్లో సైడ్ డిష్గా స్టఫ్డ్ చిల్లీ చేశానండి, మన ఛానల్లో ఉంటుంది. వేడివేడిగా లాగించేస్తున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి చేసుకుని. సబ్స్క్రైబ్, లైక్, షేర్, ఫాలో హెచ్ఎం ఫ్లేవర్స్.